వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దుర్గా డిజైనర్ బొటిక్ అండి. మన బొటిక్ లొకేషన్ వచ్చేసి బిఎన్రెడ్డి నగర్ వనస్థలిపురం అండి. ఈ రోజు మనం బొటిక్ లో మగ్గం వర్క్స్ అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఒకసారి. ఇది ఒకటండి. ఈ శారీ వచ్చేసి కంచిపట్టు లైట్ వెయిట్ పట్టు శారీ అండి. ఈ శారీ బార్డర్ 8 ఇంచెస్ ఉంది. దీనికి కాపర్ కలర్ యూజ్ చేయడం జరిగింది. ఇది బాడీ వచ్చేసి గ్రీన్ కలరు. ఈ కాపర్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చింది. ఈ శారీలోనే బ్లౌజ్ యూజ్ చేసినాము. దీనికి మగ్గం వర్క్, ఈ శారీకి మగ్గం వర్క్ ఎలా సింపుల్ గా ఎలా రెడీ చేసామో చూపిస్తాను ఒకసారి రండి. మగ్గం వర్క్ అండ్ సింపుల్ అండ్ ఎలిగెంట్ కాపర్ కలర్ థ్రెడ్ కర్దానా యూజ్ చేసుకుంటూ జర్దోజీ యూజ్ చేస్తుంటూ ముడికుట్టు యూజ్ చేసుకొని ఇది సింపుల్ అండ్ ఎలిగెంట్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది. వచ్చేసి బ్లాక్ శారీ అండి. కోరా ఆర్గన్జా గోల్డ్ కలర్ బార్డర్ ఉంది. కడ్డీ బార్డర్ ఒకటి, పైన ఒక చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చి ఇలా చూడొచ్చు మీరు. దీనిపైన చిన్న వర్క్ లాగా వచ్చింది. ఈ శారీకి వచ్చేసి మగ్గం వర్క్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వి షేప్ అండి. ఫ్యాన్సీ శారీస్ కి వి షేప్ యూజ్ చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా నీట్ గా ఉంటుంది, ఎలిగెంట్ గా కనిపిస్తుంది బ్లౌజ్. ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్ వి షేప్. ఈ క్లాత్ ప్యూర్ రా సిల్క్ అండి. ప్యూర్ రా సిల్క్ యూజ్ చేయడం జరిగింది. దీనిపైన జర్దోజీ తోటి అండ్ కర్దానా శారీ కలర్ బార్డర్ కలర్ మ్యాచింగ్ ని యూజ్ చేసుకుంటూ అండ్ కర్దానా అండ్ జర్దోజీ వీటిపైన స్టోన్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ వి షేప్, చాలా ఎలిగెంట్ అండ్ సింపుల్ లుక్. చాలా సింపుల్ గా ఉంటుంది బ్లౌజ్, చాలా నీట్ గా కూడా ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. నెక్స్ట్ శారీ వచ్చేసి వెంకటగిరి పట్టు శారీ అండి. వెంకటగిరి పట్టు శారీ. ఈ శారీ వచ్చేసి పింక్ అండ్ సిల్వర్ కలర్ లో వచ్చేసింది. ఇది లైట్ వెయిట్ పట్టు శారీ అండి. ఈ శారీకి మనం బ్లౌజ్ ఎలా డిజైన్ చేసామో చూపిస్తాను. ఇలా సేమ్ ప్యూర్ రా సిల్క్ యూజ్ చేయడం జరిగింది. ఇలా కట్ వర్క్ చేసి కర్దానాన్ని యూజ్ చేసి సెల్ఫ్ కలర్ మోతీని యూజ్ చేసి ఇలా బ్లౌజ్ డిజైన్ చేయడం జరిగింది. ఈ బ్లౌజ్ కి సింపుల్ టాజిల్స్ కూడా రెడీ చేసామండి. ఈ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ షేప్, చాలా ఎలిగెంట్ అండ్ సింపుల్ మగ్గం వర్క్ అండి. చూడొచ్చు మీరు. నెక్స్ట్ శారీ వచ్చేసి ప్యూర్ గద్వాల్ అండి. హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు శారీ అండి. ఈ శారీ ఆరెంజ్ కలర్ బార్డర్ వచ్చి ఆరెంజ్ కలర్ బాడీకి వచ్చి బ్లూ బార్డర్ వచ్చింది, గ్యాప్ బార్డర్. ఈ గ్యాప్ బార్డర్లో మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు. ఈ పెయింట్ కూడా మనం వేసుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లవర్స్ లాంటివి కూడా పెయింట్ వేసుకోవచ్చు. తాంజావూర్ పెయింట్ కూడా మనం వేసుకోవచ్చు. ఈ శారీకి వచ్చేసి మనం బ్లౌజ్ ఇలా మగ్గం వర్క్ డిజైన్ చేయడం జరిగింది. నెక్ ఇది శారీలో బ్లౌజే యూజ్ చేసాము. నెక్ ఒకటి ఇలా షేప్ తీసుకున్నాము.
ఈ శారీలో బ్లౌజ్ సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుందని చెప్పేసి ఇది శారీలో బ్లౌజ్ యూజ్ చేసాము. ఇదంతా నాట్ కుట్ అండి. నాట్ కుట్టు వేసుకుంటే ఎట్లా ఉంటుందంటే శారీకి దేనికి తగలదు. వేరేవి పూసాలు అవి ఇవి యూజ్ చేస్తే శారీకి తగిలి ఊష్ వస్తాయండి. అందుకే నేను ఎక్కువ నాటు కుట్టుకి ప్రిఫర్ చేస్తాను. ఇదంతా శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేసాము. నాటు కుట్టు అంటే ముడి కుట్టు. ఇందులో కూడా కర్దానాన్ని యూజ్ చేసి ఇలా బ్లౌజ్ షేప్ రెడీ చేసి చేయడం జరిగింది. ఇది బ్యాక్ అండి, ఇది ఫ్రంట్. ఇలా ఫ్రంట్ అని కూడా వర్క్ వచ్చేస్తుంది. ఇలా ఫ్రంట్ కూడా వర్క్. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్లౌజ్ అండి. చూడొచ్చు ఒకసారి మీరు కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి పైతాని శారీ అండి. జూట్ పైతాని శారీ. ఇలా 8 ఇంచెస్ బార్డర్ అండి. ఇలా టిష్యూ బార్డర్. ఇది జూట్ క్లాత్, ఇది టిష్యూ క్లాత్. బిగ్ బార్డర్ 8 ఇంచెస్ బార్డర్. ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ మగ్గం వర్క్ ఎలా డిజైన్ చేసామో ఒకసారి చూపిస్తాను. ఇది హాఫ్ పట్టు, ప్యూర్ పట్టు క్లాత్ తీసుకొని హై నెక్ అండి. హై నెక్లో ఈ శారీలో వచ్చిన బ్లౌజ్, ఈ శారీలో వచ్చిన డిజైన్ అయితే ఏదైతే ఉందో ఇది హై నెక్లో వేయడం జరిగింది. ఇది మొత్తము థ్రెడ్ వర్క్ అండి. థ్రెడ్ వర్క్ అండ్ ఇది ఒకటి మనము జర్దోది తోటి అల్లింది. ఇదంతా అల్లింది. ఇది శారీకి దేనికి పట్టదు, చాలా సింపుల్గా ఉంటుంది. ఇదే హ్యాండ్స్కి కూడా ఫ్లవర్స్ ఒకటి యూజ్ చేసాము. ఇలా ఫ్లవర్స్ కూడా వేసాము. ఇదండి సింపుల్ అండ్ ఎలిగెంట్ బ్లౌజ్. చూడొచ్చు మీరు ఒకసారి. చాలా సింపుల్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది. వచ్చేసి బనారస్ శారీ అండి. బనారస్ పట్టు. ఈ శారీకి పింక్ కలర్ బార్డర్ వచ్చింది. పైన ఎల్లో కలర్ అండి, బాడీకి ఎల్లో కలర్. ఇందులో ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చింది. ఈ శారీకి మగ్గం వర్క్ ఇలా సింపుల్ కాదు, ఇది కొంచెం హెవీగానే ఉంది. ఇలా నెక్ బ్యాక్ డిజైన్ రెడీ చేసి ఇదంతా కర్దానతో లైన్స్ అండి. కర్దానతో లైన్స్ ఇదంతా ముడికుట్టండి. ఆల్మోస్ట్ మన బొటిక్లో నేను ముడికుట్టే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు అంటే ముడికుట్టు అనేది చాలా నీట్గా అండ్ బ్లౌజ్కి డిఫరెంట్ లుక్ వస్తుంది. సో అందుకే నేను ముడికుట్టునే యూజ్ చేస్తాను. ముడికుట్టు ఏంటంటే శారీ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తాం. సో అందుకనే మనకు శారీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకే, ఇలా సింపుల్గా ఇలా కట్స్ టెంపుల్ డిజైన్ అనమాట. ఇది టెంపుల్ డిజైన్. ఫ్రంట్ కూడా మొత్తం ఫుల్ వర్క్ వచ్చింది. షార్ట్ హ్యాండ్స్ అండి. ఓకేనా, చూడొచ్చు మీరు. చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్. ఈ శారీకి ఎంత డిఫరెంట్గా కనిపిస్తుందో ఒకసారి చూడండి. చాలా బాగుంది. బొటిక్లో మగ్గం వర్క్సే కాకుండా లాంగ్ ఫ్రాక్, స్క్రాప్, క్రాప్ టాప్స్, లెహెంగాస్, కిడ్స్ వేరు, వెస్టర్న్ వేర్స్ అండ్ మిషన్ ఎంబ్రాయిడరీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి మెసేజ్ చేయండి. ఎనీ టైం అవైలబుల్లో ఉంటామండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9100904888 అండి. ఇవే కాదండి,
మన బొటిక్లో ఇంకా వెరైటీస్ రాబోతున్నాయి. మీరు తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.